మనస్సే ఏలనారంభించినప్పుడు 12 వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కృప మహిమ గల మా పరలోకపు తండ్రి, మీకున్నాల్. నీ కృప చేత ప్రేమ చేత మన కాచి దాచి గత సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో నీ కృప భద్రపరిచి ఈ యొక్క 4వ తారీఖులో ప్రవేశపెట్టిన దేవనికున్నాల్. ఈ ప్రాతకాలం ప్రభా నీ వాక్యం ధ్యానించుగా మా అంతరంగంలో నీ యొక్క వాక్యమును స్థిరముగా బలముగా ఉంటున్న సాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, మనస్సే అంటే మర్చిపోయేవాడు. ఏమండి, ఇతని తండ్రి పేరు హిజ్కియా. హిజ్కియా అంటే అర్థం ఏంటి? యెహోవా మై స్ట్రెంగ్త్, బలము. తల్లి పేరు హెప్సీబా. ఇక్కడ లేదు. 2వ రాజుల గ్రంథము 21 చూడమో నుంచి 2వ రాజులు 21 నుంచి మీరు రాసుకోవచ్చు. 2వ వృత్తాంత గ్రంథములు 33 అధ్యాయము. ఇక్కడ మళ్ళీ దాని ప్లేస్లో అండి 2వ రాజులు 21 అధ్యాయం నుంచి మనస్సు ఏలనారంభించినప్పుడు 12 వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అది తల్లి పేరు హెప్షిబా. అండి అంటే తల్లి పేరు ఎవరు? హెప్షిబా. ఎవరు తల్లి పేరు? అంటే హిజ్కియా పారిపోయిన పేరు హెప్షిబా. అంటే అంది హెప్షిబా ఇష్టురాలు లేక సమాధానంగా. చూడొకసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. వనబడదు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకు బ్యూలా అని. హెప్సి ఉంటుంది కింద పోటీ ఉంది, ఇష్టురాలు. కాబట్టి హెప్సిబా అంటే ఇష్టురాలు. అంటే హిజ్కియాకు ఇష్టాలు ఉంది, కుమారుడు ఇష్టాలే కానీ కుమారుడట దేవుని ఎరగక తన తండ్రి చనిపోయాడు. అంటే హిజ్కియాకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్? దేవుడు 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 15 సంవత్సరములో జన్మించిన వాడు ఎవరు? మనష్షే. కాబట్టి ఇలాంటి మనష్షే తండ్రి చనిపోయిన తర్వాత 12 ఏళ్లకు రాజకుమారుడు అయ్యాడు. యెరూషలేములో 55 సంవత్సరాలు పరిపాలించాడు. ఏ పట్టణాన్ని? యెరూషలేము పట్టణాన్ని. అంటే 50 సంవత్సరాలు పరిపాలిస్తూ ఎలాగున్నాడు ఆయన దేవుని యందు? అమ్మా 12 వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులను చూడండి. ఇశ్రాయేలు నుండి వెళ్ళగొట్టిన అన్యజనులను, దేవుని యొక్క ప్రజలు ఉండవారు అన్యజనులు, దేవుని ఎరగనివారు. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అన్యజనుంటే అంటే ఇక్కడ విగ్రహం తయారు చేసి విగ్రహాలు పూజించేవాళ్ళు, దేవతాస్తంభం నిలిపేవాళ్ళు. అలాంటి వారిని తండ్రి నిర్మూలన చేశాడు. ఎవరు? హిజ్కియా. అంటే యెరూషలేము దేవాలయంలోనే దేవతా విగ్రహం తయారు చేసేవారు, దేవత స్తంభాన్ని, బలిపీఠాన్ని. కాబట్టి ఆ యొక్క హిజ్కియా వచ్చి ఇవన్నీ పడగొట్టాడు. ఏంటవి అంటే ఆ యొక్క ఆమోజు. ఎవరండి? హిజ్కియా యొక్క తండ్రి పేరు ఆమోజ్ పెట్టాడు. అలాంటి వ్యక్తి గర్భం నుంచి మంచివాడు పుట్టాడు, మంచివాడి గర్భం నుండి చెడ్డవాడు పుట్టాడు. చూడండి, చెడ్డవాడి గర్భం నుంచి మంచివాడు పుట్టాడు, మంచివాడి గర్భం నుండి చెడ్డవాడు పుట్టాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే అసహ్యంగా ప్రవర్తించాడట.
ఆ యొక్క రెండవ రాజులు 21వ అధ్యాయంలో ఆకాశ నక్షత్రాలు పూజించాడు, విగ్రహాలు తయారు చేశాడు. ఇక్కడ కూడా బహేయముగా ప్రవర్తించాడట. దేవుడు చూచాడు. తన కుమారుని అగ్నిహోత్రుడు నడిపించాడు. బెనహంలోయ అంటే అగ్ని 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 బెనహంలోయ అంటే అక్కడ ఏంటంటే అగ్ని, ఓవెన్ అంటారు ఇంగ్లీష్లో, ఓవెన్. ఇప్పుడు చనిపోయిన అందరూ ఏం చేస్తారు కృష్ణనదిలో తెలుసా? ఓవెన్కి పంపిస్తారు. అటు పంపిస్తే కాలిపోతారు, ముక్కలు అయిపోతారు. అలాంటి ఓవెన్ నడిపించాడు ఎవరిని? తన కుమారులను. అలాంటి దుర్మార్గులట. అయితే ఇలాంటి దుర్మార్గులను దేవుడు చూసి ఏం చేయాలి? దుర్మార్గుని నా వైపు తిప్పుకోవాలా? యెరూషలేమును వెళ్తున్నాడు, యూదా సామ్రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి యూదులు పవిత్రులు. అలాంటి వారి మధ్యలో ఇలాంటి వాడు పుట్టాడా? కాబట్టి ఏం చేయాలి? దేవుడట కృపనిచ్చి వర్తమానం అంటే సువార్త. చూడొకసారి 10 వచనమ్మా, 10:33. యెహోవా మనష్షేకును అతని జనులకు. చూడండి, యెహోవట మనష్షే అంటే రాజుగారికి, జనులకు. అంటే రాజుగారు ఏం నడిస్తే జనులు కూడా అదే నడుస్తారు, అంతే కదా? రాజు పరిపాలన, రాజు ఏం శాసనం చేస్తారో జనులు కూడా అదే చేస్తారు. మనం చేస్తున్నాం అమ్మ సకలం ప్రాంగణం బట్టి వస్తామా? రాము. మరి వాళ్ళు మాత్రం రాజు చెప్పిన మాట వినాల్సి ఉంది. ఎవరు? జనులు. మనము చాలా మట్టిమా త్రోసేస్తాం. కానీ ఏనండి ఆ యొక్క మనిషి చెప్పినట్లుగా జనులు అతని జనులకును వర్తమానములు పంపినను. ఎవరికి? దేవుడు అట్లా సువర్తమానం పంపించే సువర్తమానం. ఇదిగో ఈ సువార్త మీ అందరికీ శుభవార్త. కాబట్టి వర్తమానం అనేది సువర్తమానం అట్లా. సువర్తమానం అంటే మంచి వార్త. ఎవరికండి? అదిగో మనష్షేకును అతని జనులకు వర్తమానం పంపినను. వారు చెవి యొగ్గకపోయి. అంటే ఏ చెవి అంటుంది? వినట్లా, మాకు వినపట్లేదండి. ఆదిలో వస్తున్నాం, కూర్చొని వెళ్ళిపోతున్నాం, కానీ ఏం చెప్పాడు మనకు వినపట్లా అన్నది. ఎప్పుడైతే నీవు ఏకదృష్టి కలిగి ఈ వాక్యం నా కొరకే ఏంది వచ్చి కూర్చులిపోవడం కాదు, వాక్యం విని వాళ్ళను సారాంశం గ్రహించి దాని ప్రవర్తించాలా. ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నాము, కానీ అది ఈ సంవత్సరమైనా ప్రభా ఇదిగో నీ వాక్యం విని నా అంతరం నిలుపుకోవాలయ్యా అని. సంవత్సరాలన్నీ మార్చిపోయినవి, గతించిపోయినవి, కానీ ఆ సంవత్సరం అంటే నేను చెవి యొగ్గలేదు. ఇదిగో ఈ మనసులాగా చెవి యొగ్గలేకపోయారట. అది ఏం చేశాడు దేవుడు? కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను. చూడండి, అష్షూరు రాజు అంటే ఎవరు శత్రువు ఎక్కువ? శత్రువు ఎవరు? అష్షూరు అంటే ఇశ్రాయేలు వారికి, యూదు వారికి శత్రువు ఎవరు? అష్షూరీయులు. అంటే నోసంత ఉంచిన వాళ్ళు వీళ్ళందరూ. అష్షూరు అంటే దుర్మార్గులు. అందుకనే ఆ యొక్క 10 గోత్రాలను ఎడ పంపించాడు దేవుడు. 10 గోత్రాలను 10 గోత్రాలను ఎవరు అప్పగించాడు? క్రీస్తుకు పూర్వము 720 సంవత్సరంలో చేయకపోతే వాళ్ళందరినీ అష్షూరుకు పంపించాడు. ఎవరందరినీ? ఆ 10 గోత్రాలని. ఆ 10 గోత్రాలు ఏమంటారు వాళ్ళని? ఎఫ్రామీయులు, ఎఫ్రాయిము. ఆ ఎఫ్రాయిమును ఎంతో పెంచారట. ఎవరు పెంచింది? ఎఫ్రాయిము పెంచింది ఎవరు? అసలు ఎఫ్రాయిం ఎవరు కుమారుడు? యోసేపు కుమారుడు. అయితే అండి ఆయన తండ్రి చేత దేవుని పడ్డాడు. కానీ యాకోబు తన కుడి చెయ్యేమో ఎఫ్రాయిం మీద, ఎడమ చెయ్యేమో మనష్షే మీద పెట్టాడు. యోసేపు వచ్చి నాన్న అదిగా దర్శనాలు నాకు తెలుసు కదా, పెద్దవాడు వాడు కాదు అంటే వాడు కాదు, ఇది నాకు తెలుసు అంటే కళ్ళు లేకపోయినా కానీ ఎవరికి అంటే ఏమండి అంటే దృష్టి ఏ దృష్టి అంట?
మన దృష్టి ఏం దృష్టి ఉన్నాడు ఇప్పుడు? ఆత్మ గలవాడు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ గలవాడు కాబట్టి తెలుసు. ఎందుకనే తప్పిపోయిన వారికి అట్లనే ప్రేమ. ఇది తప్పిపోతాడు ఖచ్చితంగా, కానీ దీవించని తప్పిపోయాడట. అందుకని 10 గోత్రాలకు ఎఫ్రాయిం అంటారు. అంటే అశూషలకు అర్పించాడు. 2 గోత్రాలను ఏం చేశాడు దేవుడు? 2 గోత్రాలను ఏం చేశాడు దేవుడు? బొబ్బులను సెరకు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏమండి, బొబ్బులను సెరకేమో 2 గోత్రాలు, 10 గోత్రాలేమో. కాబట్టి ఈ యొక్క అన్ని గోత్రాలు ఉన్నప్పుడు యూదా గోత్రంలో నీ పరిపాలన ఇప్పుడు జరుగుతుంది. ఆ పరిపాలనలో మనషే ఆ ప్రజలకును ఆ యొక్క జనులకు వర్తమానని చేయగలట. కానీ దేవుడట నీ పని ఇట్లుందా, అశూరు చేతకు అప్పగించాడా? వాళ్ళ మీదకి రప్పించి మనషే, ఎందుకని వీడు పెద్ద దొంగోడు, ఎవరు? మా ఇత్తిపరుడు. కాబట్టి తప్పించుకోకపోకుండా ఏంటి వారు అతన్ని పట్టుకొని ఏంటి అంటే చుట్టూ గుంపు కూడా జారిపోతాడు. తప్పించుకోండి, చుట్టూ గుంపుకుని తప్పించుకోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి, గొలుసులు అంటే చైన్స్, అంటే బేడీలు అంటామే, అంటే చేతులు కాళ్ళు కట్టేశారట. కట్టేసి అతనిని బబులోనుకు తీసుకొని పోయేది. అండి ఎక్కడండి? బబులోను. ఎవరిని? మనషేను బబులోనికి. అంటే బబులోన్ అంటే అంది, బబులోన్ అంటే అంది పాపము 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 పాపం. అంటే బబులోని ఎక్కువ దుర్మార్గులు, మంచి వాళ్ళు చెడ్డలని పాపం ఎక్కువ అన్నమాట. అంటే బబులోనికి అప్పగించారా? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో అంటే అంది శ్రమ పెడదు ఎవరిని? ఇశ్రాయేలు అండి ఐగుప్తుకి వెళ్ళారు బానిసత్వంగా. ఏం చేశారు ఇశ్రాయేలు? ఆ యొక్క ఫరోలో చేశాడు, ముద్దు పెట్టుకున్నాడా? ఏమండి శ్రమలు, ఏ శ్రమలు? ఇటుకలు కాల్చాలా అంటే మట్టి పనులోనూ అంటే వెట్టి శాఖని చేయాల్సిన మీరే. ఆ డ్రైనేజ్ పని చేయాలంటే అండి వెట్టి వాళ్ళు చేయాలి. ఎవరు వెట్టి వాళ్ళు? మెడ్రాస్లో వెట్టి వాళ్ళు ఎవరండి తెలుసా? అంటే ఆ పనికి ఒప్పుకుంటా, ఈ పని ఒప్పుకోం. అంటే అట్లాంటి దాసత్వం ఉన్నట. ఎప్పుడైతే శ్రమ పెట్టుకోలేదట స్థాయిలట గుర్తొచ్చింది దేవుడు. అందుకనే ఎప్పుడైతే బంధించారో అప్పుడట మనిషి గుర్తొచ్చింది, అయ్యా దేవుడు కనికరం గల దేవుడయ్యా. కాబట్టి ఇప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. ఏంటి బతిమాలు కొట్టమంటే అండి? బతిమాలుకోండి. అక్కడ ఎంతసేపు ఏడ్చాడు, అయ్యా 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 అంటే పట్టుకొని పోయేటప్పుడు అయ్యా ఎంత అండి అయ్యా ఏడుస్తున్నట్ట. అది శ్రమలో ఉన్న వాళ్ళని దేవుడట పట్టుకొని పోతున్నప్పుడు బతిమాలుకున్నట్ట. అందుకే ఏనాడు చూడండి, తీర్థపత్రిక చూడండి, తీర్థపత్రిక 3వ అధ్యాయం చూడండి, తీర్థపత్రిక 3వ నుంచి అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని. అయ్యా దేవుడా, అధికారులకును అండి అధిపతులకును ఏండి లోబడవలనని, విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యం చేయుటకు. ఎవరు? అయ్యా మీరందరూ ప్రతి సత్కార్యం అంటే మంచి పనులు చేయాలా, సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం అంటే సాధకం అంటే అంది ఒబీడియంట్ విధేయత మరికండి. ఎప్పుడైతే మనిషే శ్రమలో ఉన్నప్పుడట బతిమాలుకోవడం అంటే ఇక్కడ సాత్వికం అంటే ఇప్పుడు బతిమాలుతున్నాడు ఎవరిని? అంతకుముందు వర్తమానం పంపినను సువార్త చెప్పు కానీ శివజ్ఞాడా ఎవరెక్కలేదు, అతడు కానీ అతని జనులు కానీ
ఇప్పుడు అయ్యా ఇదిగో అధికారులకును అండి, ఆ యొక్క అధిపతులకును అండి సాత్వికులు ఉండాలా? సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. ఏ పని ఉంటా సంపూర్ణమంటే వెళ్తే ఉండకూడదు. సంపూర్ణం అంటే ఏదో అప్పుడు కనపడి భాష కనపడడం ఏదో వణుకున్నట్టుగా, తర్వాత అట్లా కాదు. ప్రభు అంటే సేవకుడు కనపడి సంపూర్ణంగా ఉండాలట. చూసినట్టు కాదు, కానీ సాత్వికముతో ఎవరిని దూషింపక జగడమాడని వారును. ఏంటి ఇక్కడ దూషించాడా? మనసు దూషించాడు కానీ జగడమాడతానంటే తగాదు, ఎప్పుడు తగాదు. శాంతులనై ఉండవలనని ఏనట శాంతులనై అంటే శాంతి అంటుంది సమాధానంలోనే వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును. అంటే ఇప్పుడు ఇక్కడ మన శరీరంలో మునుపు ఎట్టున్నాడు ఆయన. ఎప్పుడైతే ఈ యొక్క మనిషిత తను తగ్గించుకొని యెహోవా నుండి బతిమాలుకొనట. అంటే ఎంత ఓపోయాడో, ఎంత ఏడ్చాడో, అయ్యా నేను దుర్మార్గునయ్యా, మా తండ్రి చేశాడు. ఆ బలిపీఠం నుండి దేవతాస్తంభం ఎరగొట్టాడయ్యా. యెరూషలేము దేవాలయంలోనే ఆ దేవత విగ్రహం నిలిపాడయ్యా. ఆ నిలిపినదాన్ని మా తండ్రి చెరువు చేశాడు, నేనైతే మళ్ళీ కట్టానయ్యా. అలాంటి దుర్మార్గునయ్యా క్షమిస్తావా? అయ్యా ఇదిగో ఈ యొక్క నూతన సంవత్సరం నేను అడుగుతున్నానయ్యా, నా యొక్క హృదయం కూడా మనషేలాగా ఉందయ్యా. మనషే తన జీవితంలో ఎవరిని లెక్క చేయలేక కానీ ఎప్పుడైతే అపవాది చేతులు చిక్కుకున్నాడో, ముక్కుకు తాడేశాడో అండి. ఇప్పుడు కోడిదోడ ఉందనుకోండి, అది చెంగు ఏం చేయాలా? దానికి ఏం చేయాలా? ముక్కు తాడేయాలా, అప్పుడు ఎగరదు. దానికి గుదిబండ కట్టాలి. గుదిబండ అంటే గుదిబండ ఏంది? మెడ కట్టి 2 కాళ్ళ మధ్య వెళ్తే ఎడ పరిగెత్తుద్దా? కానీ నిన్ను కూడా అలా గుదిబండ వేయాలి మనందరికీ. అంటే గుదిబండ వేస్తే పరిగెత్తలేవు. కాబట్టి యోచిస్తావా? ఎప్పుడైతే పదిమాలుకున్నట్ల అమ్మా తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా అంటే ఇప్పుడు సాత్వికము. ఎక్కడ దేవుని సన్నిధి అంటే అంది? నీ హృదయమే దేవుని సన్నిధి. సన్నిధి అంటే అంది ఆలయం అండి. మీరు దేవుని ఆలయం రండి, మీరు దేవుని ఆత్మ మీరు ఎరగరా అంటే ఈ ఆలయం అంటే మరి ఏం చేస్తా? పాడు చేస్తున్నావా ఈ ఆలయాన్ని? ఈ ఆలయం చేయడానికి కారణం చేసి దేవుని దూరపడుతున్నావా? ఆలయం చేయండి. ఇదిగో ఈ దేవుని ఆలయం. దేవుని ఆలయంలో ఆ నివసించాలి. ఏం కావాలంట? లోపలన్నీ బయటికి వెళ్ళిపోవాలా అని, లోపలన్నీ బయటికి వెళ్ళిపోవాలా. అందుకని మనిషి హృదయములట ఇదిగో లోపలన్నీ బయటికి వెళ్తున్నాయి. అయ్యా నేను తగ్గింపు చేతి కలిగి ఉంటానయ్యా. బతిమాలు కొన్నాడు. తగ్గింపు అంటే ఇక్కడ దేవుని సన్నిధి నా హృదయం అనుకొని అప్పుడట బతిమాలు కొన్నట. యెహోవా అంటే దేవుని సన్నిధి అంటే తన హృదయాన్ని దేవుని సన్నిధిగా మార్చుకున్నాడు. ఏంటి పాట మాత్రం పాడతాండి. మనసే కోవిలట, కోవిల అండి. నా హృదయని నీ కోవిలగా మారుస్తావా? పాట మాత్రం బాగా మారుతాం. ఆ కోవిలు ఏంటో తెలుసా నీకు? తెలియదు. పాడుతాం, మేము పాడతాం అండి. ఆ పాట పాడటం కాదు. ఈ పాట పాడుతున్నప్పుడు నేనేమై ఉన్నాను, ఈ పాట పాడుతున్నానే అట్లున్నానా అని గుర్తు చేసుకోవాలని పాటలు బాగా బాగొచ్చు. సంగీతం ఉంటే వాళ్ళు పలకరాజు వెళ్తారా? ఆరుమన్నవాడు అంటే బాగా దూడు ఉంటే వతలా కాదు. యేసు రక్తంలో కడిగిన వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు.
తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు మాత్రమే. ఈ లోకంలో బాగా పాడబడచ్చు, నువ్వు బాగా అంటే మంచి పేరు సంపాదించు, కానీ ఈ పేరు కాదు ఇక్కడ దేవుని రాజ్యంలో. అయ్యా నేను బాగా పాట పాడానంటే ఎవరు నాకు తెలియదు అంటాడు. అయ్యి నీ కొరకు ఎన్నో సండే స్కూల్ నడిపించానయ్యా, ఎంతోమంది రప్పించానయ్యా, వెళ్ళిపో. అంటే అందరిని బాగు చేసానయ్యా, కాదు నీ హృదయం ఎట్ట ఉంది దేవునికి సరైనగా ఉందా? కాబట్టి తగ్గింపు జీవితం కలిగి అని అంటే ప్రార్థన చేసిన మొరలేడుగా మొర అంటే ఆయన మొర. ఎవరికైనా మొర చూడండి, ఆయనకు మొరలేడగా ఏమిచ్చాడు? ఏమండి 16 కీర్తన 9 వచ్చిన 16:9 16 అధ్యాయం 5 వచ్చిన కీర్తనలు 16:5. నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నది. ఏమండి రాత్రి అంటే అంతరింద్రియం అంటుంది, లోపల అంతరేంద్రియం అంటే ప్రతి అవయవం బోధిస్తున్నట్టు. అయ్యో హిజ్కియా, ఓ మనష్య కుమారుడా మనషే, ఓ హిజ్కియా కుమారుడా మనషే, ఇదిగో అంతరేంద్రియులన్నీ. అంతరేంద్రియం అంటే లోపల అవయవాలన్నీ అంతరేంద్రియులు అంటారు. ఎవరికి కనబడతాయా అంతరేంద్రియాలు? కనబడవు. దానిలో అంటే పురుషుడు, ఏ పురుషుడు? ప్రాచీన పురుషుడు కాదు, నవీన పురుషుడు అని అంటే నీ లోపలే కొత్తగా ఉంటాడు, కొత్త మనసు. ఎప్పుడైతే బతిమలకుంటల వాతట చదమ్మా. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి, విన్నపం అంటుంది ప్రార్థనలు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఓ మనషే రాజకీయాలు. కానీ ఇప్పుడు మళ్ళీ అతను జీవిస్తున్నాడా? జీవిస్తున్నా. క్రొత్త మనసు. ఇప్పుడు పాత మనసు పోయి ఏమైందండి? నవీన జీవితం వచ్చిన తర్వాత ఎప్పుడైతే విడుదల చేశాడో ఏమొచ్చాను? అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసు. అయ్యా నిజంగా దేవుడేనయ్యా, నిజమైన దేవుడు. ఈ దేవతలు కాదు, దేవుళ్ళు కాదు అని ట్రూత్ గాడ్. ఆయన నిజమైన దేవుడు. మనం చెప్పగలమా? నిజంగా ఈ నిజమైన దేవుడయ్యా, ఆయన నమ్ముకున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా అంటే దేవుడు నమ్ముకుంటే శ్రమలు రావని కాదు, శ్రమలు వస్తే ఎక్కువ. ఆయన నమ్ముకుంటే ఎక్కువ బాధలు, శ్రమలు, ఇబ్బందులు అనుకుంటాం. ఆయన నమ్ముకుంటే ఐశ్వర్యం వస్తుంది. ఆయన నమ్ముకుంటే మనకు అయ్యో ఏమి అంటే కష్టాలు ఉండవు, నష్టాలు, కానీ నమ్ముకుంటే కష్టాలు. ఈలోగా కష్టాలే, పరలోక రాజ్యం మాత్రం సంతోషం. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ఏమని? ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణం బయట గీహోనుకు పడమరగా లోయ యందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. ఎందుకంటే ఇక్కడ మత్స్యపు గుమ్మం ఎత్తైన కోట అంటే ఒక పర్వతం కట్టించాడట. అంటే ఎందుకని ఎత్తైన గోడ అంటే ఎవరు వెళ్ళటానికి కుదరదు. మరి యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలో సేనాధిపతులను ఉంచెను. మరి ఈ పట్టణం చుట్టూ సేనాధిపతులు అంటే సైన్యాన్ని. అది చివరికి ఏమన్నాడు చూడే 19 వచ్చిన అతడు చేసిన ప్రార్థనను గూర్చి అతని మనవి వినబడుటను గూర్చి ఏంటండి? అమ్మో చేసిన ప్రార్థన లిఖింపబడిన ప్రార్థన ఏం చేసావో మరి నువ్వు చేసిన ప్రార్థన వినపడుతుందా? నువ్వు చేసిన ప్రార్థన కూడా రాస్తాడు ఆయన. ఏం చేసావో అయ్యా నన్ను క్షమించి పాపలే రక్షించ కాదు.
అదే అయ్యా నీకు స్తోత్రం ఆత్రం అని తింటాం కాదు భోజనం. నీ యొక్క ప్రార్థన లిఖింపడుతుంటే రాస్తాడు అక్కడ అనుకుంటామేమో. నువ్వు పాట కూడా ఆ రాస్తాడు. ఇది ఈ పాట పాడేవా అట్లున్నావా, మనకు భయం కలగాల, అంతేకాని జాగ్రత్త చూసుకోవాలట. అందుకని అతను చేసిన ప్రార్థన అతను చేసిన పాపద్రోహములన్నిటిని పాపద్రోహములు అంటే చేసినవన్నీ ఆయన సరుపుకోనట. చేసిన పాపద్రోహాలంటే ఏం చేశానయ్యా ద్రోహం అంటుంది, చేరాని కార్యం, దేవునికి నిద్ర చేసిన ద్రోహం అంటారు. అందుకని ఇలాంటి ద్రోహం చేసిన వాళ్ళనట దేవుడు ప్రేమించి, అందుకే అక్కడ తీర్పు రాస్తున్నాం చూడండి 3:5 తీర్పుపత్రిక 3:5. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును. మునుపు అంటే గత సంవత్సరంలో, గత నెలలో. కాబట్టి అయ్యా నేను కూడా అట్లా ఉన్నానయ్యా. మునుపు అవిధేయం అంటే విద్యుత్సుపుల, అవివేకం అంటే పూలిష్పలో తెలితొక్కులున్నాయి. నేను తెలితొక్కు చేసానే పని చేసిన అప్పుడు గుర్తొస్తుంది దేవుడి అయ్యా చేసిన తెలితొక్కువైంది అయ్యా. అందుకు తెలివేమైంది కానీ మునుపు అవిధేయులమును మోసపోయిన వారు అంటే ఏంటంటే అప్పుడు మోసపోయారట. ఎక్కడ ఎందుకు మోసపోయాడు అంటే చూడొకసారి రోమపత్రిక చూడండి. రోమపత్రిక 1:28 రోమా 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయారు గనుక. ఇప్పుడు ఎప్పుడైతే మనసులో చోటిస్తావు మరి ఆయనకు మనసు ఇచ్చాడా చోటు? ఇచ్చాడా? మరి నువ్వు ఇస్తావా చోటు? చోటు ఇస్తావా? ఇయ్యవు. చోటు ఎందుకు? ఈ లోకం వస్తుందండి, లోకానికి అపాత చోటిస్తావు, అపాతం లోనికి ఇస్తావు, కానీ దేవుడు చోటిస్తావా? ఏమండి ఆలోచించండి. తన మనసులో దేవునికి చోటయ్యని వెళ్ళకపోయేది గనుక చేరాని కార్యములకు భ్రష్ట మనసు అంటే చేరని కారణకు భ్రష్ట మనసు అంటే వ్యభిచారానికి అప్పించారట. ఎప్పుడు మరి నువ్వు మనసు ఎవరికి ఇస్తావు? అది మనసే ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు మనసే? చెప్పండి, మనసు ఎవరికి ఇచ్చాడు? మనసు అంటే కాదమ్మా. ఇప్పుడు మనసు ఎవరికి మనసు ఇచ్చాడు? దేవునికి చోటిచ్చాడు. మరి కానీ ఎప్పుడైతే దేవుడు చోటు ఇవ్వలేకపోయారు కనుక చేరాని కార్యములకు చేటుకు దేవుడు భ్రష్ట మనసుకు వాళ్ళకి అప్పగించాడు. ఏంటి ఎటువారు? ఎప్పుడైతే దేవునికి మనసే లేదో సమస్త నుండి దుష్ట మనస్సు, దుర్నీతి అంటే నీతి లేకుండా చేయటం. అది ఏంటిరా? దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభం అంటే అంది వ్యసనారితనం. ఇయ్యాలంటే అమ్మో నేనేనయ్యా, నేను ఇస్తే నాకెట్లా? లోభత్వమునకును ఈర్ష్య అంటే అయ్యో వాడంటే నాకు మళ్ళీ కోపం అయ్యా. కాబట్టి ఈర్ష్యతలు నిండుకొని మత్సరం అంటే అసూయ, నరహత్య, కలహములు, కపటము, వైరమును. కాబట్టి ఎన్నట అయ్యా మునుపు చేసిన అవిధేయులం అయ్యా. అంటే గతకాలం చేసినాయి కాబట్టి ఇప్పుడు అవి తీసేసుకుంటా. మోసపోయామయ్యా. కాబట్టి ఇప్పుడు అమ్మ తీర్థపత్రిక మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును. ఏంటి నానా దురాశ అంటే ఆడికి పరిగెత్తాం, ఈడి పరిగెత్తాం. దురాశ, లోభం అంటుంది. లోభం అంటే అంది ఇదే. ఏమో మేము ఎంత ఖర్చు పెడతాం బయట దేవుడికి వెళ్ళంటే 10 పైసలు చూద్దాం, 10 రూపాయలు చూద్దాం అండి. అంటే లోపం అంటే ఉంది పిసనారితనం.
నానా విధములైన దురాశలకును భోగములకును ఏమండి అవి అయితే దురాశలు కావాలి. నాన్న అంటే అక్కడ జరుగుతుంది అనుకోండి, పరిగెత్తాం. దురాశలకును భోగములకును దాసులమై ఉండి దేనికి దాసులము, దేనికి దాసులము? ఇవన్నిటికి దాసులం అంటే పని మనసు మేము మంది. దేనికి పని మనసులము? వాటికి పని మనసు దాసులం. అట్లా కానీ దాసులు ఉండటానికి పిల్లవాడు దేవుడు. పాపానికి దాసులు ఉండకూడదు. దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి గాని. ఒకరు అంటే నువ్వు మంచిడు కాదు, నువ్వు మంచిడు కాదు, ఒట్టిదే వీడు మంచి ఉన్నట్టుగా నువ్వు మంచిడు కాదంట. ఒకరు ద్వేషించుకొనొచ్చు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన పునర్జన్మ అంటుంది రీబోర్న్ అగైన్. ఇప్పుడు మనిషి వేశాడు, పునర్జన్మ పొందాడు. కాబట్టి ప్రభువా పాత నిబంధనలు ఉన్న ఆ యొక్క రాజుగారిని దర్శిందేవా, ఇప్పుడైతే మేము రాజులం కాదయ్యా, ఎన్నిక లేని వాళ్ళము, కానీ ఎన్నిక లేని వాళ్ళు మమ్మల్నట ఇదిగో యాజక సమూహంలో నిలబెడతావా? మాలో ఉన్న దుష్టత్వాన్ని, వేషధారణ, అసూయని ఇదిగో నీ యొక్క రక్తం కడుగయ్యా. కాబట్టి ఒకసారిగా ఆయన బతిమాడుకుంటావా? అందుకనే పునర్జన్మ సంబంధం స్నానము ద్వారా అంటే యేసుక్రీస్తును కడటం ద్వారా ఆయన నీలో ఉన్న సమస్త దుష్టత్వాన్ని, వేషధారణ, అసూయని కడిగి వేస్తాడా? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట. ఎప్పుడండి? అప్పుడు పరిశుద్ధాత్మ నూతన స్వభావం అంటే నూతనత్వము అంటే నూతన స్వభావం అంటే క్రొత్త స్వభావం. ఇదివరకు మనసు అండి ఆ మనసు అట్లా లేదు, స్వభావం లేదయా. ఇప్పుడండి నూతన స్వభావం ఎంతో సునేమేరాలు ఉంది. ఏంటి? ఏ స్వభావం? నూతన స్వభావమే. దైవజను ఆహ్వానించింది, కనిపెట్టింది, ఆయన నడతలను కనిపెట్టింది. నిజంగా ఆయన దేవుని యొక్క దాసుడు, దేవుని దాసుడు. కాబట్టి తన భర్తకు చెప్పి అయ్యా మన ఎద్దుకు వచ్చిపోతున్న వాడు నిజంగా దైవజనుడు నేను ఎరుగుదును అంటే అతని ప్రవర్తన చూసింది. ఎవరి ప్రవర్తన? మరి దేవుడు నీ ప్రవర్తన చూస్తాడు, నా ప్రవర్తన చూస్తాడు. ప్రవర్తన చేర్చుకొని వారికి అండి తన మేడ మీద గది కట్టించింది. ఎందుకని? ఆయన కోసం గద, ఆయన కోసం బల్ల, ఆయన కోసం పీఠమా, దీపస్తంభమా, మంచమా, ఎందుకు ఆయనకు? మనమైతే కానీ ఇవన్నీ దేవుని పరికరాలు నీ హృదయంలో. కాబట్టి ఒకసారిగా పునర్జన్మ స్నానము ద్వారా అంటే అది మనకట నూతన స్వభావాన్ని, పరిశుద్ధ ఆత్మను. కాబట్టి ఈ ఆత్మ నీకు పొందాలంటే ప్రభువును కలిగి ఉంటావా? అందులో ఆత్మ చేత శరీరకులు చంపివేయాల. మనస్సును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఈ మనసు లాంటి జీవితం నేనున్నానయ్యా, నన్ను క్షమించి నీ రాజ్యం వాళ్ళు చేసుకొని ప్లాన్ చేసుకుందాం. కొద్ది మా దేవుస్తుగా ప్రార్థన. కృప మహిమల మా పళ్ళు గొప్ప తండ్రి మీకున్నారు. ఈ నూతన సంవత్సరంలో, నూతన మాసంలో, ఈ నూతనమైన పునరుద్ధానం మొదటి దినంలో మమ్మల్ని ప్రేమించి మా ముందు ప్రభా మనస్సు నుంచి మనిషి ప్రభావాన్ని దృష్టికి దుర్మార్గుడుగా, అసహ్యుడుగా చేరాన్ని కాం చేసిన వాడు ఆయన మామ నుంచి మేము కూడా అలాంటి వారమని గుర్తెరిగి ఎప్పుడైతే మనషి తన హృదయాన్ని తట్టు తిప్పి బతిమాలుకొని నీ సన్నిధిలో తగ్గింపు చెంది కలిగి ఉన్నాడు. మరలా తండ్రి స్వదేశం రప్పించిందేవా, ఆ స్వదేశం రప్పించినప్పుడు నిజముగా దేవుడు ఈయనే నిజమైన ప్రేమ కలిగిన దేవుడు అని దేవుని కలిగి తన తండ్రి స్వభావాన్ని మరలా సమకూర్చుకున్న దేవా నీకున్నారు. మేము కూడా ప్రభా నీ ప్రేమను కనపరుచుకొని ఈ లోకంలో ప్రభా ఈ లోకమును నేను ప్రేమించక
నీ వాక్యాన్ని ప్రేమించి నీ వాక్యం సారను గ్రహించి మా ఆంతర్యాన్ని శుద్ధి చేసుకొని సహాయం చేయమని కుడి వచ్చిన కుటుంబాలు దీవించండి. విన్న వాక్యం ప్రభావ విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ప్రభా మేము మా హృదయంలో దాచిపెట్టుకుని సహాయం చేయమని, మరి అన్నడు ప్రభా ఈ వాక్యం మర్చిపోకుండా మేము తండ్రి అనవించుకొని మరలా ఇంటికి వెళ్ళి ప్రభా ఒకసారి నీ వాక్యాన్ని ప్రభా చదువుకొని ధ్యానించి తయారు చేయమని కృపా నిమిషంతో నేను సహాయం తెచ్చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.